హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లీలా కృష్ణ గోలి. వెల్కమ్ టు ఎంఎస్ ట్యుటోరియల్స్. ఈరోజు మనం సోషల్కు సంబంధించిన అడవులు ఫారెస్ట్ అనే చాప్టర్ని చూద్దాం. ఇది మనకి 7th క్లాస్లో సెమిస్టర్ 1లో 2వ చాప్టర్ ఉంది. ఈ ఫారెస్ట్ అనే టాపిక్లో మనం మొత్తం 6 సబ్ టాపిక్స్ని అయితే నేర్చుకుంటాం. ఇందులో మనం పార్ట్ 1 కింద సగం టాపిక్స్ నేర్చుకుందాం, అలానే పార్ట్ 2 కింద సగం టాపిక్స్ నేర్చుకుందాం. అయితే ఈ ఫారెస్ట్ దాని కింద మనకున్న మొత్తం 6 సబ్ టాపిక్స్ అయితే ఈ చాప్టర్లో మనం నేర్చుకోవాలి. ఇందులో మనకి అడవులు రకాలు అనే టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి బిట్ రావడానికి అవకాశం ఉంది. అయితే రీసెంట్గా జరిగిన మనకి ఫిబ్రవరిలో గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. అందులో మనకి 7th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి ఈ అడవులు రకాలు అనే టాపిక్లో నుండి సతత హరిత అరణ్యాల గురించి ఒక బిట్ అయితే రావడం జరిగింది. అయితే ఈ 6 టాపిక్స్ ఏంటి ఒకసారి మనం చూద్దాం. శీతోష్ణ స్థితి అంశాలు అనమాట. క్లైమేట్ రీజియన్స్, ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే క్లైమేట్ రీజియన్స్. ఈ టాపిక్ గురించి మనం అయితే డీటెయిల్గా చూద్దాం. మొత్తం మనకి 7 క్లైమేట్ రీజియన్స్ అయితే ఉంటాయి. 7 శీతోష్ణ స్థితి అంశాలు అంటే మనకి అక్కడున్న ఉష్ణోగ్రత, అవపాతం, టెంపరేచర్ అండ్ ప్రెసిపిటేషన్ ఆధారంగా అక్కడున్న శాస్త్రవేత్తలు ఆ ప్రాంతాన్ని ఒక రీజియన్గా అంటే ఒక శీతోష్ణ స్థితి ప్రాంతంగా విభజిస్తారు. అలా మొత్తం ఎన్ని ప్రాంతాలుగా విభజించారంటే 7 ప్రాంతాలుగా విభజించారు. వాటి గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ అడవి భావన, కాన్సెప్ట్ ఆఫ్ ఫారెస్ట్. అసలు అడవి అంటే ఏంటి, దేన్ని అడవి అంటారు అనే దాని గురించి కూడా మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్, అడవులు రకాలు. టైప్స్ ఆఫ్ ఫారెస్ట్, ఇంగ్లీష్లో దీన్ని టైప్స్ ఆఫ్ ఫారెస్ట్స్ అంటారు. ఫారెస్ట్స్ మొత్తం మనకి ఎన్ని రకాల అడవులు ఉన్నాయంటే 5 రకాలు ఉన్నాయి. సతతహరిత అరణ్యాలు, అలాగే ఆకురాల్చ అడవులు, తర్వాత మడ అడవులు, నెక్స్ట్ ముళ్ళ అడవులు, తర్వాత పర్వత ప్రాంత అడవులని మొత్తం 5 రకాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, డెసిడ్యూస్ ఫారెస్ట్, తర్వాత థార్నీ ఫారెస్ట్, తర్వాత మౌంటైన్ ఫారెస్ట్, నెక్స్ట్ ఒకటి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఆ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ గురించి నేర్చుకుందాం. ఇందులో మనకి చాలా ఇంపార్టెంట్ ఈ అడవులు రకాలు ఏంటి, ఆ అడవులు రకాల్లో ఎంత శాతం వర్షం పడుతుంది, అందులో పెరిగే ఫ్లోరా అండ్ ఫౌనా. ఫ్లోరా అంటే అందులో పెరిగే వివిధ రకాల మొక్కలు, ఫౌనా అంటే అందులో వివిధ రకాల జంతువులు. ఫ్లోరా అండ్ ఫౌనా. ఈ ఫ్లోరా గురించి మనకి ఈ కింద వారం మనకు అడగచ్చు. ఇది కూడా మనకి 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉందన్నమాట. ఫ్లోరా అండ్ ఫౌనా. ఫ్లోరా అంటే మనకి ఫ్లవర్స్ అంటే మొక్కల గురించి వస్తాయి. నెక్స్ట్ ఫౌనా అంటే యానిమల్స్. ఈ బిట్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్లోరా అండ్ ఫౌనాలో ఒక చిన్నది ఇక్కడే ఉంటుంది. ఫ్లోరాలో ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది. సో ఇక్కడ ఫౌనాలో ఇక్కడే ఉంటుంది, మొదట్లో స్టార్టింగే ఉంటుంది. ఈ ఒక్కడ మనం గుర్తుపెట్టుకుంటే ఫ్లోరా అని, ఫ్లో అంటే ఫ్లవర్స్, ఈ 3 లెటర్స్ ఇక్కడ 3 లెటర్స్ కలుస్తాయి. ఈ చిన్న పాయింట్ గుర్తుపెట్టుకుంటే మనకి ఆ రెండింటి మధ్యలో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఫ్లోరా అంటే యానిమల్సా ఫ్లవర్సా అని. ఫ్లోరా అంటే ఫ్లవర్స్, ఫౌనా అంటే యానిమల్స్. మనకి ఎగ్జామ్లో కూడా అడగచ్చు ఫౌనా అంటే కింద మనలో ఏమిటి అని. సో దాన్ని అలా గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఉపయోగాలు, అడవుల యొక్క ఉపయోగాలు. యూజెస్ ఆఫ్ ది ఫారెస్ట్, అడవుల యొక్క ఉపయోగాలు. నెక్స్ట్ అడవుల నిర్మూలన కారణాలు, సమస్యలు. మనకి దీనికి అడవుల నిర్మూలన కారణాలు, సమస్యలు అనేవి మనకి ఈ టాపిక్లో జనరల్గా వస్తూ ఉంటాయి అన్నమాట. దీని గురించి పెద్దగా మనం స్ట్రెస్ చేయవలసిన, ఒకసారి వింటే సరిపోతుంది. ఇది ఇష్యూస్ అండ్ రీజన్స్ ఫర్ ద డిఫారెస్టేషన్స్. ఇష్యూస్ సమస్యలు, అండ్ రీజన్స్ కారణాలు, అండ్ డిఫారెస్టేషన్ అడవుల నిర్మూలన. ఇష్యూస్, రీజన్స్ ఫర్ ద డిఫారెస్టేషన్. నెక్స్ట్ ఏంటంటే అడవులు, సామాజిక అడవులు మరియు అడవుల సంరక్షణ. సోషల్ ఫారెస్ట్రీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్. సోషల్ ఫారెస్ట్రీ అంటే సామాజిక అడవులు, అడవుల సంరక్షణ. ఇందులో మనకి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ సామాజిక అడవి ప్రోగ్రామ్స్ ఎవరిని అందులో వస్తే ఆ టాపిక్ కింద మనం స్ట్రెస్ చేసేటప్పుడు అక్కడ చూద్దాం. ముందుగా మనం ఇందులో ఫస్ట్ టాపిక్ అయిన శీతోష్ణ స్థితి అంశాలు, క్లైమేట్ రీజియన్స్ అనే టాపిక్ని అయితే మనం చూద్దాం. పార్ట్ 1లో మనం ఇందులో 7లో మొత్తం 6 టాపిక్స్లో సగం చూద్దాం. అలానే పార్ట్ 2 వీడియోలో మిగతా 6 టాపిక్స్ అయితే చూద్దాం. మొత్తం మనకి క్లైమేట్ రీజియన్స్ అంటే మొత్తం 7 ఉన్నాయి. ఇది మీకు పేజ్ నెంబర్ 38 ఇంగ్లీష్ మీడియం, 39 తెలుగు మీడియంలో ఉంది. సో టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకుంటే నేను అక్కడ ఉన్న కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక్కసారి చెప్పిన తర్వాత మీరు ఒక్కసారి కనుక టెక్స్ట్ బుక్ చదివితే ఈ చాప్టర్ అనేది మీకు ఇంకా ఎగ్జామ్ వరకు మర్చిపోకుండా ఉంటారు. క్లైమేట్ రీజియన్స్,
శీతోష్ణ స్థితి అంశాలు అనమాట. మనకి మొత్తం 7 క్లైమేట్ రీజియన్స్ ఉంటాయి అని చెప్పాను. అయితే ఈ క్లైమేట్ రీజియన్ని దేని ఆధారంగా గుర్తిస్తారు అని మనకి ఎగ్జామ్లో అడగచ్చు. ఏంటిదంటే రెండు అంశాల ఆధారంగా మనం ఒక ప్రాంతాన్ని శీతోష్ణ స్థితి ప్రాంతంగా, అంటే ఒక ప్రత్యేక శీతోష్ణ స్థితి ప్రాంతంగా గుర్తిస్తారు. ఆ 2 అంశాలు ఏంటి అంటే మనకి ఇక్కడ ఒకటేమో ఉష్ణోగ్రత, రెండవదేమో అవపాతం. ఇంగ్లీష్లో దీనేమో టెంపరేచర్ అంటారు, అవపాతాన్ని ప్రిసిపిటేషన్. టెంపరేచర్ ఒక ప్రాంతాన్ని ఉష్ణోగ్రత మరియు అవపాతం ఆధారంగా దాన్ని ఎవరు శాస్త్రవేత్తలు అనమాట, భూగోళ శాస్త్రవేత్తలు దీన్ని ఒక సామాజిక అంటే ఒక శీతోష్ణ స్థితి ప్రాంతంగా విభజిస్తారు. అసలు ఈ అవపాతం అంటే ఏంటిది? ప్రిసిపిటేషన్ అంటే ఏమీ లేదు, మనకి వాతావరణంలో ఉన్న వాటర్ అనేది, నీరు అనేది భూమిని వివిధ రకాల రూపంలో చేరుతుంది. ఆ వివిధ రకాల రూపంలో భూమిని చేరటాన్ని మనం అవపాతం అంటారు. అంటే the water present in the atmosphere falls into the earth in a different forms is called precipitation. వాతావరణంలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లైమేట్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఎర్త్, ఇక్కడ క్లౌడ్స్ ఉన్నాయి. ఈ క్లౌడ్స్లో నుంచి వాటర్ అనేవి రెయిన్ రూపంలో భూమి మీదకి చేరడానికి కూడా మనం ప్రిసిపిటేషన్ అంటారు. అలాగే ఇప్పుడు ఒకవేళ శీతాకాలం, చలికాలంలో మనకి చిన్న చిన్న మంచు తుంపర్లుగా భూమి మీదకి చేరుతూ ఉంటుంది వాటర్, దాన్ని కూడా ప్రిసిపిటేషన్ అంటారు. ఇలా అంటే క్లైమేట్, వాతావరణంలో ఉన్న వాటర్ అనేది ఏదో ఒక రూపంగా భూమి మీద చేరటాన్ని మనం అవపాతం అంటారు. టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత అంటే వేడి, అది తెలుసు. ఈ టెంపరేచర్ మరియు ఈ అవపాతం ఆధారంగా ఒక ప్రాంతాన్ని మనం ఒక క్లైమేట్ రీజియన్గా, ఒక శీతోష్ణ స్థితి అంశం గల ప్రాంతంగా నిర్ణయిస్తాం. అలా మొత్తం ఎన్ని ప్రాంతాలుగా విభజించారంటే భూమి మొత్తాన్ని 7 ప్రాంతాలుగా విభజించారు. ఫస్ట్ బిట్ 7 ప్రాంతాలుగా విభజించారు. దేని ఆధారంగా విభజించారని సెకండ్ బిట్ ఉష్ణోగ్రత మరియు అవపాతం ఆధారంగా విభజించారు. సో ఫస్ట్ ఇందులో మనం చూద్దాం. శీతోష్ణ స్థితి అంశాల్లో ఫస్ట్ది ఏంటిదంటే మనకి భూమధ్యరేఖ లేదా ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం. భూమధ్యరేఖ లేదా ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం. ఈ భూమధ్యరేఖ ప్రాంతాన్ని ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం అని ఎందుకన్నారంటే భూమధ్యరేఖ మీద సూర్యకిరణాలు అనేవి నిట్ట నిలువుగా పడతాయి. నిట్ట నిలువుగా పడటం వల్ల అక్కడ మనకి టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ అది మీకు ఇంతకుముందే చెప్పా, ఏంటిదంటే గ్లోబ్ ఈజ్ ద మోడల్ ఆఫ్ ఎర్త్. మీకు వింటర్ సొలాస్టిసెస్ అలాగే సమ్మర్ సొలాస్టిసిస్ అని చెప్పా. ఏ సొలాస్టిసిస్లో అయినా కానీ నార్త్ పోల్ సౌత్ పోల్లో ఒక 6 నెలలు అక్కడ చీకటి ఉంటుంది, ఒక 6 నెలలు పగలు ఉంటుంది. కానీ శీతోష్ణ స్థితి ప్రాంతంలో మనకి 365 రోజులు మనకి సగం రోజులు పగలు, సగం రోజులు చీకటి ఉంటుందన్నమాట. కొంచెం టైం డిఫరెన్స్తో ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు, ప్రతిరోజు సూర్యుడు ఈ ప్రాంతంలో ఉదయిస్తాడు కాబట్టి అక్కడ మనకి వేడిగా ఉంటుంది. ఈక్విటోరియల్ రీజియన్ అంటారు దీన్ని. 0 డిగ్రీల అక్షాంశాన్ని మనం భూమధ్యరేఖ అంటాం. అయితే ఈ భూమధ్యరేఖ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతాన్ని ఇంగ్లీష్లో మనం ఈక్విటోరియల్, భూమధ్యరేఖ అంటే ఈక్విటోరియల్, అలాగే ఉష్ణమండలం అంటే ట్రాపికల్ క్లైమేట్ రీజియన్. ఇది ఫస్ట్ది. దీంట్లో ఉన్న ముఖ్యమైన అంశాలు చూద్దాం. ఇదేంటిదంట, ఇక్కడ సుమారు 5 నుంచి 10 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 5 నుంచి 10 డిగ్రీల దక్షిణ అక్షాంశం మధ్య ఈ ప్రాంతం విస్తరించి ఉంటుంది. ఎంత? 5 డిగ్రీలైనా కావచ్చు, లేకపోతే 10 డిగ్రీలైనా కావచ్చు. 5 నుంచి 10 డిగ్రీల ఉత్తర అక్షాంశం, అలాగే 5 నుంచి 10 డిగ్రీల దక్షిణ అక్షాంశం మధ్య మనకి భూమధ్యరేఖ లేదా ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం అయితే ఆవరించి ఉంటుంది. అంటే ఈ ప్రాంతంలో భూమధ్యరేఖకు ఇరువైపులా, అందుకే దీన్ని భూమధ్యరేఖ లేదా ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం అంటారు. 5 నుంచి 10 డిగ్రీల ఉత్తర, లేకపోతే ఉత్తర మరియు దక్షిణ, 6 కాదు అండ్, మరియు దక్షిణ ప్రాంతం అన్నమాట. అంటే 5 to 10 degrees నార్త్ లాటిట్యూడ్స్ అండ్ 5 to 10 degrees సౌత్ లాటిట్యూడ్స్, ఆ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని మనం భూమధ్యరేఖ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం అంటారు. ఇక్కడ వేడిగా ఉంటుంది. వేడిగా ఉండటం వల్ల మనకి వాటర్ సైకిల్ అనేది కూడా రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ సముద్రాలు ఉంటాయి, సముద్రాల్లో నీరు అనేది ఆవిరవుతూ ఉంటుంది మేఘాల రూపంలో. మళ్ళీ అవి వెళ్ళి
మళ్ళీ సముద్రాలకి వర్షం కురుస్తూ ఉండి వర్షం పడతానే ఉంటుంది. ఇక్కడ ఎన్ని సెంటీమీటర్ల వర్షం దాకా పడుద్ది అంటే 150 సెంటీమీటర్ల వరకు వర్షం ఈ ప్రాంతంలో పడుతుంది. 150 డిగ్రీల సెంటీమీటర్ల వర్షం పడిందంటే అక్కడ మనకి అడవులు అనేవి చాలా దట్టంగా ఉంటాయి అన్నమాట. ఎందుకు ఇక్కడ మనకి తగినంత వేడి కూడా ఉంది. వేడి ఉంటే మనకి కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ఉంటుంది. అలాగే వర్షం పడుతుంది కాబట్టి మొక్కలు పెరగడానికి అనుకూలమైన ప్రాంతం కూడా ఉంటుంది. సో ఈ ప్రాంతాల్లో వృక్షాలు పెరగడానికి చాలా అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. వృక్షాలు కూడా ఇక్కడ బాగా పెరుగుతాయి. వృక్షాలు కూడా విస్తారంగా పెరుగును. మనకి ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈ కింది వనలో భూమధ్య రేఖ లేదా ఈక్విటోరియల్ లేదా ట్రాపికల్ క్లైమేట్ రీజియన్ యొక్క లక్షణం కానిది ఏంటి అంటాడు. ఏంటిది? ఫస్ట్ది 5 నుంచి 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశముల మధ్య విస్తరించి ఉంది. ఇక్కడ 150 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు 150 సెంటీమీటర్ల వరకు వర్షం పడుతుంది. వృక్షాలు కూడా విస్తారముగా ఉంటాయి, బతుకుతాయి. ఎందుకో చెప్పానుగా, వేడిగా ఉండటం వల్లేమో మనకి కిరణజన్య సంయోగ క్రియ జరుపుకోవడానికి, అలాగే వర్షం పడటం వల్ల మొక్కలు పెరగడానికి ప్రాంతం అనేది అనుకూలమైన ప్రాంతం. అయితే ఈ ప్రాంతంలో పెరిగే దట్టమైన అడవులు మనం ఏమంటామంటే సెల్వాలు అంటాం. మనకి సెల్వాలు ఈ కిందలో ఏ శీతోష్ణ స్థితి ప్రాంతానికి చెందింది అంటారు, లేకపోతే ఏ శీతోష్ణ స్థితి అంశంతో కూడిన ప్రాంతానికి చెందింది అంటే మనకి భూమధ్య రేఖ. ఈ పేరైనా ఇవ్వచ్చు, ఇదైనా ఇవ్వచ్చు, లేకపోతే ఇదైనా ఇవ్వచ్చు. ఇందులో ప్రతి పాయింట్ ఒక బిట్టే. సో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీనికి వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తున్నాను. మీరు ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే ఇవనేవి మర్చిపోకుండా ఉంటారు. ఇక్కడ అల్ప జనాభా ఉంటుంది అన్నమాట. అల్ప జనాభా గల ప్రాంతం అన్నమాట. అయితే ఇక్కడ ఎవరెవరు ఉంటారంటే అమెరికాలోని రెడ్ ఇండియన్లు ఈ ప్రాంతంలోనే ఉంటారు. అలాగే మనకి కాంగో పరివాహక ప్రాంతంలో ఉన్న పిగ్మీలు కాంగో పరివాహక ప్రాంతంలో ఉన్న పిగ్మీలు, అమెరికాలోని రెడ్ ఇండియన్స్ ఏ రీజియన్లో నివసిస్తారంటే మనకి భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి ప్రాంతం అన్నమాట. అయితే మరి ఇక్కడ వీళ్ళు ఎలా నివసిస్తారంటే అడవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వేట ఆధారంగా జీవిస్తారు. అలాగే పోడు వ్యవసాయాన్ని కూడా చేస్తారు. పోడు వ్యవసాయం అంటే తెలుసుగా, ఒక ప్రాంతంలో వ్యవసాయం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న చెట్లన్నింటిని నరికేసి వాటిని కాల్చేసి భూమితో కలిపి దున్నుతారు. అక్కడ ఒక 2-3 సంవత్సరాలు పండిస్తారు. భూమి సారం అయిపోయింది. మళ్ళీ ఆ ప్రాంతాన్ని విడిచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ అక్కడ చెట్లు నరికేసి వ్యవసాయం చేస్తారు. ఇలా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వ్యవసాయం చేసుకుంటూ వెళ్తే దాన్ని మనం పోడు వ్యవసాయము అంటారు. పోడు అగ్రికల్చర్ అంటారు. వేట, అడవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జంతువులు ఉంటాయి. సో వేట మరియు పోడు వ్యవసాయం ఈ ప్రాంతంలో యొక్క వాళ్ళ జీవనాధారం. అయితే ఈ ప్రాంతానికి ముఖ్యంగా ఎగ్జాంపుల్ ఏంటిదంటే అంగోలా అనే ప్రాంతం అనేది మనకి ఈ రీజియన్కి ఒక ఎగ్జాంపుల్. ఇది మనకి మొత్తం ఉన్న 7 శీతోష్ణ స్థితి ప్రాంతాలలో ఒక ప్రాంతం. నెక్స్ట్ ఏంటంటే మనకి సవర్ణాలు. నెక్స్ట్ టాపిక్ మనకి ఇందులో సవర్ణాలు. సెకండ్ శీతోష్ణ స్థితి ప్రాంతం ఏంటిదంటే మనకి సవర్ణాలు. కొంచెం స్పీడ్గా ఉన్న స్లోగా పెట్టుకోండి. ఒకవేళ ఎవరికైతే స్లోగా అవుతుందో వాళ్ళు స్పీడ్లో పెట్టుకొని 1.5లో పెట్టుకొని అయితే వినండి అనమాట. నెక్స్ట్ సవర్ణాలు. సెకండ్ది ఏంటిది? సవర్ణాలు. ఇది భూమధ్య రేఖకు ఇరువైపులా 10 నుంచి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశముల మధ్య విస్తరించి ఉన్నది. ఇది భూమధ్య రేఖ నుంచి ఉత్తరంగా 10 అంటే ఇక్కడ నుంచి 10 డిగ్రీలు, అలాగే ఇక్కడ ఉత్తరంగా 20 డిగ్రీలు ఈ రీజియన్. అలాగే దక్షిణంగా 10 నుంచి 20 డిగ్రీలు. ఇదేమో నార్త్, ఇదేమో సౌత్ లాటిట్యూడ్స్. ఈ రీజియన్స్ ఏవైతే ఇట్లా లైన్స్ గీసాను ఇక్కడ ఈ రీజియన్ అన్నమాట. ఆ రీజియన్లో ఉన్న శీతోష్ణ స్థితి ప్రాంతాన్ని ఏమంటామంటే మనం సవర్ణాలు అంటాం. ఇక్కడ చూడండి, ఇందాక ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ సవర్ణాలు ఉంది కదా, ఇక్కడ బొమ్మ గీస్తున్నా చూడండి. ఇది భూమధ్య రేఖ ప్రాంతం, ఇదేమో సవర్ణ ప్రాంతం. కొంచెం పెద్దగా డయాగ్రామ్ గీసాను. ఇదేమో ఈక్విటోరియల్, ఇదేమో సౌత్లో ఉన్న సవర్ణాస్. ఇక్కడ చూడండి, సవర్ణ ప్రాంతంలో ఇది 10 డిగ్రీలు, ఇదేమో నార్త్, ఇదేమో 10 డిగ్రీలు సౌత్. ఈ 10 డిగ్రీలు సౌత్ నుంచి మనకి రీజియన్ ఏదైతే భూమధ్య రేఖకు దగ్గరగా ఉందో
ఆ ప్రాంతంలో వృక్షాలు అనేవి మనకి దట్టంగా పెరుగుతాయి. అంటే ఈ ప్రాంతంలో మరియు ఈ ప్రాంతంలో వృక్షాలు దట్టంగా పెరుగుతాయి. ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి వృక్షాలు అనేవి అంత దట్టంగా పెరగవు. ఎందుకంటే భూమధ్య రేఖ నుండి అది దూరంగా వస్తుందంటే అక్కడ మనకి వేడి తగ్గిపోయి చలి మొదలవుతూ ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ అడుగుతాడు, ఈ కింది వానలో ఏ ప్రాంతంలో భూమధ్య రేఖకు వెళ్ళే కొద్దీ వృక్షాలు దట్టంగా ఉంటాయి అంటే సవర్ణ ప్రాంతంలో మనకి భూమధ్య రేఖ 10 డిగ్రీల నార్త్ నుంచి 10 డిగ్రీల నార్త్లో ఉన్నాయి అడవులేమో చాలా దట్టంగా ఉంటాయి. 20 డిగ్రీస్ నార్త్లో ఉన్నాయి అనేవి అక్కడ అడవులు చాలా పలుచుగా ఉంటాయి. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందనమాట. అయితే ఇక్కడేమో వృక్షాలు దట్టంగా ఉంటాయి, ఇక్కడేమో వృక్షాలు వచ్చేటప్పటికి సన్నగా ఉంటాయి. ఇటుపక్క ఏమో ఇంకా వృక్షాలు తగ్గిపోయేమో గడ్డి భూములు మోస్తాయి. గడ్డి భూములు ఉంటాయి ఇటుపక్క ఇక్కడ గడ్డి భూములు ఉంటాయి. ఈ రీజియన్స్లో మనకి గడ్డి భూములు ఉంటాయి. వృక్షాలు తగ్గిపోయి దాదాపు గడ్డి భూములు ఉంటాయి. ఈ గడ్డి భూములు ఎంత ఎత్తు పెరుగుతాయి అంటే 1 నుంచి 6 మీటర్ల ఎత్తు గడ్డి భూములు పెరుగుతాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎన్ని మీటర్లు అంటాడు, 1 నుంచి 6 మీటర్ల వరకు గడ్డి భూములు పెరుగుతాయి. సో గడ్డి పెరుగుతుంది కాబట్టి మనకి ఇక్కడ వాళ్ళ యొక్క జీవనాధారం ఏమై ఉండొచ్చు, గడ్డి పెరుగుతుంది కాబట్టి పశుపోషణ. ఇది సవర్ణ ప్రాంతం గురించి ఎగ్జాంపుల్. అయితే ఈ రీజియన్స్లో ఉన్న మనకి ఒక ప్లేస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్లేస్, చాలా ప్లేస్లు ఉంటాయి అని మనకు టెక్స్ట్ బుక్లో కెన్యా ఇచ్చాడు. సో కెన్యా ఈ కింది వానలో ఏ శీతోష్ణ స్థితి ప్రాంతానికి చెందింది అంటాడు, సవర్ణాలు. ఇందాక అంగోలా ఈ కింది వానలో ఏ శీతోష్ణ స్థితి ప్రాంతానికి చెందింది అంటాడు. అంగోలా భూమధ్య రేఖ లేదా ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతం అనమాట. ఇది సవర్ణాలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ రీజియన్ అంటే ఏ లాటిట్యూడ్స్ మధ్యలో ఉంది, వృక్షాలు ఎక్కడ ఉంటాయి, సౌత్ వైపు ఏముంటాయి, ఇక్కడ నార్త్ వైపు ఏముంటాయి. అలానే సదరన్ హెమిస్ఫియర్లోకి వచ్చేటప్పటికి నార్త్ వైపున వృక్షాలు ఉంటాయి, సౌత్ వైపునేమో గడ్డి భూములు ఉంటాయి. ఈ గడ్డి భూములు ఉండటం వల్ల వాళ్ళు పశుపోషణని వాళ్ళ యొక్క జీవనాధారంగా ఎంచుకున్నారు. ఈ 3 పాయింట్లే మనకి సవర్ణాలో వచ్చిన పాయింట్స్ అనమాట. సో మీరు సవర్ణాలు కూడా ఈ 3 పాయింట్స్ చదివితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక టాపిక్ చూద్దాం. ఇందులోనే ఎడారి ప్రాంతాలు. నెక్స్ట్ ఎడారి ప్రాంతాలు. 3వ శీతోష్ణ స్థితి ప్రాంతం ఏంటిదంటే ఎడారి ప్రాంతాలు. 3వది ఎడారి ప్రాంతాలు, డిజర్ట్ రీజియన్స్. ఎడారి ప్రాంతాలు మీరు ఏ ఎడారైనా చూసుకున్నట్లయితే ఒక ఖండానికి అవి ఎప్పుడు ఏ సైడ్లో ఉంటాయి, దక్షిణ అంటే పడమర సైడ్లోనే ఉంటాయి. చూడండి, ఎడారి ప్రాంతాలు ఖండాలకు పశ్చిమాన వైపున, ఇది అడుగుతాడు బిట్టు, ఎడారి ప్రాంతాలు ఖండాలకి ఏ వైపున ఉంటాయి, పశ్చిమ వైపున. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూసుకున్నట్లయినా కానీ ఇది పశ్చిమం. ఇదేంటిది మనకి డైరెక్షన్స్ ఇందులో, ఇదేమో నార్త్, ఇదేమో సౌత్, ఇదేమో ఈస్ట్, ఇదేమో వెస్ట్ సైడ్ అంటే పశ్చిమ సైడ్ అనే ఇండియాలో కూడా మనకి గ్రేట్ ఇండియన్ డిజర్ట్ థార్ ఎడారి అయితే మనకి పశ్చిమాన వైపునే ఉన్నాయి. అలానే ఖండాలకు అన్నిటి వైపున కూడా ఎడారులు పశ్చిమం వైపున ఉన్నాయి. ఇది బిట్టు. మరి ఇవి ఏ అక్షాంశముల మధ్య విస్తరించి ఉన్నాయి? 15 నుంచి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాలు. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, గ్లోబ్ తీసుకోవాలి. ఇదేమో ఈక్వెటర్, ఇదేమో 15 డిగ్రీస్ నార్త్, ఇదేమో 30 డిగ్రీస్ నార్త్ ఈ రీజియను. అలానే ఇక్కడ మనకి 15 డిగ్రీస్ సౌత్, అలానే 30 డిగ్రీస్ సౌత్ ఈ రీజియన్. ఈ 2 రీజియన్స్ మధ్యలో పశ్చిమం వైపున ఇండియా మనకి ఇక్కడ ఉంటుంది. పశ్చిమ వైపున అంటే ఖండాలకు పశ్చిమ వైపున మనకి ఎడారి ప్రాంతాలు 15 నుంచి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశముల మధ్య విస్తరించి ఉన్నాయి. మనకి సహారా ఎడారి కూడా అలానే విస్తరించింది. ఆఫ్రికాలో మనకి సహారా ఎడారి కూడా పశ్చిమం వైపునే ఉంటాయి. సో ఇక్కడ ఎడారి ప్రాంతం కాబట్టి ఇక్కడ వృక్షాలు ఎలా పెరుగుతాయి అంటే దట్టమైన బెరడు ఉంటుంది. ఎందుకు దట్టమైన బెరడు ఉంటుంది? దట్టమైన బెరడు ఎందుకు ఉంటుందంటే టు రెడ్యూస్ ద అంటే వాటర్ అనేది బయటికి ఎవాపరేట్ అయిపోతుంది. టు రెడ్యూస్ ద ఎవాపరేషన్ ఆఫ్ ది వాటర్ ఫ్రమ్ ది ప్లాంట్స్. ఇది బెరడు దట్టంగా ఉండడానికి కారణం బాష్పోచ్చేకాన్ని నిరోధిస్తాయి. బాష్పోచ్చేకాన్ని నిరోధించి నీటిని వృధా కాకుండా చేసుకోవడం కోసం వీటి యొక్క ఆకులు దట్టంగా ఉంటాయి. ఇక్కడ మనకి చెప్పిన ప్రతి పాయింట్ వెనకాల ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంటుంది. బెరడు రావడానికి కారణం బాష్పోచ్చేకాన్ని నిరోధించడం కోసం ఇక్కడ ఉంటాయి.
సో ఇక్కడ మరి ఉండవు కాబట్టి ఇటువంటి ఎడారి ప్రాంతాల్లో మనకి వాళ్ళ యొక్క జీవనాధారం ఏ విధంగా ఉంటుందంటే గొర్రెలు మేకల్ని పెంచడం. మనకి రీసెంట్గా ఒక సినిమా అయితే వచ్చింది ద గోట్ లైఫ్. అదే ఇరాన్కి ప్రాంతాలకు వెళ్ళి సినిమా వచ్చింది మనకి గోట్ లైఫ్. అందులో కూడా ఎడారి ప్రాంతంలో వాళ్ళు పెంచేది గొర్రెలు మేకలు అనమాట. దాంట్లో తెలుగులో దాన్ని ఏమంటారంటే సినిమా పేరు గోట్ లైఫ్ని ఆడు జీవితం. ఈ ఆడు జీవితం సినిమాలో కూడా ఇదే, ఈ రీజియన్లోనే వాళ్ళు ఉంటారు. ఆ సినిమా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అరబ్ ప్రాంతాలకు వెళ్తారు. అరబ్ ప్రాంతం ఏసియాకి పశ్చిమ వైపునే ఉంటాయి, ఎడారులు ఉంటాయి. ఆ రీజియన్ ఏంటిదంటే 15 నుంచి 30 డిగ్రీల ఉత్తరాక్షాంశాలు లేదా 15 నుంచి 30 డిగ్రీల దక్షిణాక్షాంశాలు. అక్కడ చెట్లన్నీ బెరడు మందంగా ఉంటుంది. టు రెడ్యూస్ ది ఎవాపరేషన్ ఆఫ్ ది వాటర్ ఫ్రమ్ ది ప్లాంట్స్. బాష్పోత్సేకాన్ని నిరోధించడానికి గొర్రెలు మేకలు వాళ్ళ యొక్క జీవనాధారం. అయితే ఇది ఏ ప్రాంతానికి, ఇది ఇరాన్ అనే ప్రాంతం ఈ రీజియన్కి ఎగ్జాంపుల్. మనకి టెక్స్ట్ బుక్లో ఇరాన్ ఇంకా చాలా ఉంటాయి. ఇరాన్, ఇరాక్, సిరియా, సౌదీ అరేబియా చాలా ఉంటాయి. సో మనకి ఇరాన్ ఇచ్చాడు కాబట్టి ఇరాన్ గుర్తుపెట్టుకోండి. ఇరాన్ అనేది మనకి ఎడారి ప్రాంతానికి ఎగ్జాంపుల్. రీజియన్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మనకి ఏ ప్రాంతం వచ్చిందంటే మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతం అనమాట. మెడిటేరియన్ క్లైమేట్ రీజియన్. మధ్యధర ఈ మెడిటేరియన్ క్లైమేట్ రీజియన్ అనేది పశ్చిమ వైపున విస్తరించి ఉంటుందంట. అంటే అంటార్కిటికా మినహా. చూడండి ఒకసారి రాస్తాను. మధ్యధర శీతోష్ణ స్థితి. ఇది ఎన్నోది మనకి 4వది, ఇంకా 3 ఉన్నాయి. ఇది అంటార్కిటికా మినహా మిగిలిన అన్ని ఖండాల పశ్చిమ తీరాలలో ఈ విధమైన శీతోష్ణ స్థితి ఉండును. పశ్చిమ తీరాలు అంటే వెస్ట్రన్ కోస్టల్ రీజియన్. యూరోప్లో కూడా మనకి పశ్చిమ వైపున, ఇక్కడ వరల్డ్ మ్యాప్లో మనకి ఇక్కడ యూరోప్ ఉంటుంది. యూరోప్లో కూడా పశ్చిమ వైపున, అలాగే ఇక్కడ మనకి నార్త్ అమెరికా, అలానే ఇక్కడ సౌత్ అమెరికా, ఈ రీజియన్స్లో పశ్చిమ వైపున, ఇక్కడ పశ్చిమ తీర ప్రాంతంలో విస్తరించి ఉంటుందన్నమాట. అలాగే మనకి ఇక్కడ ఏషియా ఉంటుంది. ఏషియా కూడా పశ్చిమ వైపున, ఆస్ట్రేలియా కాంటినెంట్ ఉంటుంది, దానికి కూడా పశ్చిమ వైపున. ఇక్కడ ఆఫ్రికా ఉంటుంది. ఆఫ్రికా కూడా పశ్చిమ వైపున విస్తరించి ఉన్నది. ఏ శీతోష్ణ స్థితి ప్రాంతం అంటే పశ్చిమ తీరంలో మనకి మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ ఏముంటుందంట, వేసవిలో పొడి వాతావరణం. వేసవిలో ఎలా ఉంటుందంట, వేసవిలో పొడి వాతావరణం. శీతాకాలంలో ఒక మాదిరి నుంచి అధిక వర్షపాతం పడుతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏ వృక్షాలు పండుతాయి అంటే ఆలివ్ మరియు కార్క్. ఇందులో మనకి ముఖ్యమైనది ఇది పశ్చిమ తీర ప్రాంతాలు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆలివ్ మరియు కార్క్ ఇది వృక్షజాలం. ఇక్కడ విశాలమైన పత్రాలు కలిగిన సతత హరిత అరణ్యాలు ఎక్కువగా ఉంటాయి. విశాలమైన పత్రాలు కలిగిన, ఈ పాయింట్ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లు ఎలానే అడుగుతాడు. విశాలమైన పత్రాలు కలిగిన సతత హరిత అరణ్యాలు ఈ కింది మనలో ఏ ప్రాంతంలో ఉంటాయి? మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతం. పత్రాలు కలిగిన సతత హరిత అరణ్యాలు, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. సతత హరిత, ఎల్లప్పుడూ పచ్చగా ఉండే అడవులని మనం సతత హరిత అరణ్యాలు అంటాం. అయితే ఇక్కడ విశాలమైన ప్రాంతాలు ఉండడం వల్ల ఇక్కడ ఏం చేస్తారంటే అధునాతన యంత్రాలతో మనకి వ్యవసాయం అయితే చేస్తారు. అధునాతన యంత్రాలతో వ్యవసాయం చేస్తారు. ఎగ్జాంపుల్ ఫ్రాన్స్. ఇప్పుడైతే ఫ్రాన్స్ లేదు, కానీ మనకి ఓల్డ్ సిలబస్లో ఫ్రాన్స్ గురించి ఉంటుంది. ఆఫ్రికా, ఫ్రాన్స్. ఈ ఫ్రాన్స్లో వాళ్ళు పెద్ద పెద్ద గడ్డి భూములతో ఎలా వ్యవసాయం చేస్తారో మనకు ఉంది. గడ్డి భూమిలో వ్యవసాయం ఎలా చేస్తారో ఉంది, అది ఇప్పుడు ఓల్డ్ సిలబస్ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఫ్రాన్స్. మధ్యధరా శీతోష్ణ స్థితిలో ఖండాలకి, ప్రతి ఖండాలకి ఇది పశ్చిమ తీర ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ వేడి వాతావరణం మరియు పొడి నుంచి వర్షపాతం పడే వాతావరణం ఉంటుంది. ఆలివ్ మరియు కార్క్ వృక్షాలు పండుతాయి. ఇక్కడ విశాలమైన పత్రాలతో కూడిన సతత హరిత అరణ్యాలు ఉంటాయి. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి. ఫ్రాన్స్ అనేది ఈ కింది మనలో ఏ శీతోష్ణ స్థితి ప్రాంతానికి ఎగ్జాంపుల్ అంటే మనకి మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతానికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనకి ఏ శీతోష్ణ స్థితి ప్రాంతం అంటే స్టెప్పీలు గురించి ఒకసారి చూద్దాం.
ఇప్పటికి మనం 4 రీజియన్స్ అయితే చూసాను. నేను ఏ రీజియన్కి ఆ రీజియన్కి ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తున్నా. మీరు ఒకసారి వినేసి టెక్స్ట్ బుక్ని వెంటనే చదివితే ఇక దీనికి సంబంధించిన అయితే మీరు ఇక మర్చిపోకుండా ఉంటారు. స్టెప్పీలు, స్టెప్పీలు చూడండి ఒకసారి. శీతోష్ణ స్థితి విశాల ఖండాంతర్గత మైదానాలలో ఇవి విస్తరించి ఉన్నాయి. దీస్ గ్రానైట్ ల్యాండ్స్ ఆర్ ఎక్స్టెండెడ్ ఇన్ ద ఎక్స్టెన్సివ్ కాంటినెంటల్ ఏరియాస్. విశాలమైన శీతోష్ణ స్థితి విశాల ఖండాంతర్గత మైదానాలలో అంటే ఖండ అంతర్గత మైదానాలలో అంటే ఇప్పుడు ఖండాంతర్గత అంటే మీకు ఏం చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అనేది కోస్టల్ రీజియన్ ప్రాంతం, తెలంగాణ అనేది కాంటినెంటల్ ఖండ అంతర్గత ప్రాంతం అంటే ఖండానికి కొంచెం మధ్యలో మధ్యలో ఉన్నటువంటి వాటిని మనం ఖండ అంతర్గత ప్రాంతాలని అంటాం. అటువంటి ప్రాంతాలలో ఉండే వాతావరణ శీతోష్ణ స్థితి ఏంటిదంటే స్టెప్పీలు అంట. అయితే ఖండాంతర్గత ప్రాంతాలు, ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఖండాంతర్గత ప్రాంతాలు ఏ రీజియన్కి ఎగ్జాంపుల్స్ అంటే మనకి స్టెప్పీలు ఖండాంతర్గత ప్రాంతాలు అంటే చెప్పాం కదా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గుర్తుపెట్టుకొని. తెలంగాణ అనే ప్రాంతం ఖండాంతర్గత ప్రాంతం, ఎందుకంటే అది సముద్ర తీరానికి దూరంగా ఆ కాంటినెంట్కి మధ్యలో ఉంది. అటువంటి వాటిని ఖండాంతర్గత ప్రాంతాలు అంటారు. అయితే ఈ రీజియన్లో మనకి అధిక ఉష్ణోగ్రత మరియు అధిక చలి కలిగిన ప్రాంతాలలో మనకి ఈ స్టెప్పీలు అనే క్లైమేట్ రీజియన్ ఉంది. స్టెప్పీలు యొక్క క్లైమేట్ రీజియన్లో అధిక ఉష్ణోగ్రత, అధిక చలి ఉంటుంది. అలాగే అర్ధ శుష్క ప్రాంతాలు, ఇది ఇంపార్టెంట్ మళ్ళీ. శుష్కము అంటే ఏంటిదంటే శుష్కము అంటే ఎండిపోవటం, అంటే వర్షం లేకపోవటం. అర్ధ శుష్క అంటే లిటిల్ బిట్ రైన్, అంటే తక్కువ వర్షం పడటం. లిటిల్ బిట్ రైన్ చాలా తక్కువ వర్షం పడటం, చాలా తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాలని మనం అర్ధ శుష్క ప్రాంతాలు అంటారు. ఇది అర్ధ శుష్క ప్రాంతం. ఇప్పటివరకు ఇక్కడ రాదు అర్ధ శుష్కం, ఓన్లీ స్టెప్పీల్లోనే వచ్చింది. అర్ధ శుష్కం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, చలి ఎక్కువగా ఉంటుంది, ఖండాంతర్గత ప్రాంతం. ఈ 3 లక్షణాలు మనకి స్టెప్పీలో అయితే కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తారంటే విస్తృత వ్యవసాయం చేస్తారు, ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్ చేస్తారు. ఇది ఎగ్జాంపుల్, ఇక్కడే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఉక్రెయిన్ మనకి ఉక్రెయిన్ కూడా ఈజీగా గుర్తుంటుంది. రష్యా మరియు ఉక్రెయిన్ వార్, అందులో ఒకళ్ళు కూడా స్టెప్ డౌన్ అవ్వట్లేదు. ఉక్రెయిన్లో ఒకళ్ళు కూడా స్టెప్ డౌన్ అవ్వట్లేదు అంటే గుర్తుపెట్టుకుంటే మనకి స్టెప్పీలు అనేది గుర్తుంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటిదంటే టైగా ప్రాంతం, టైగా రీజియన్. టైగా అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే. టైగా అంటే బాగా చలిగా ఉన్న ప్రాంతం అని, అంటే చలికి దగ్గరగా ఉన్న ప్రాంతం టైగా. టండ్రా అంటే బాగా చలిగా ఉన్న ప్రాంతం, టైగా అంటే ఆ చలికి దగ్గరగా ఉన్న ప్రాంతం అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఉత్తరార్ధగోళంలో 55 నుంచి 70 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నది. ఇది కేవలం ఉత్తరార్ధగోళంలో 55 డిగ్రీల నుంచి 70 డిగ్రీల ఉత్తర అక్షాంశ ప్రాంతంలో ఇది విస్తరించి ఉంది. ఏంటిది? టైగా ప్రాంతం. ప్రపంచంలోని అత్యధిక వాతావరణ వ్యత్యాసాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? ఎక్కువ వాతావరణ వ్యత్యాసాలు, హైయెస్ట్ క్లైమేట్ డిఫరెన్సెస్, వ్యత్యాసాలు ఎక్కువగా మనకి టైగా ప్రాంతంలో ఉంటాయి అన్నమాట. ప్రపంచంలోనే అతిపెద్ద సతత హరిత అరణ్యాలు, ఎక్కువ సతత హరిత, ఎక్కువ వాతావరణ వ్యత్యాసాలు, ఎక్కువ సతత హరిత అరణ్యాలు ఎక్కడ ఉన్నాయంటే టైగా ప్రాంతంలో మనకి ఉన్నాయి. మొత్తం 3 పాయింట్లు వచ్చినాయి. 55 నుంచి 70 డిగ్రీల ఉత్తరాక్షాంశములు, వాతావరణ వ్యత్యాసాలు ఎక్కువ, సతత హరిత అరణ్యాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ ఫర్ అంటే ఉన్ని వాణిజ్యం ఎంతో ముఖ్యమైన, మనకి టెక్స్ట్ బుక్ తెలుగు మీడియంలో కూడా ఫర్ అనే ఇచ్చాడు. ఫర్ అంటే ఉన్ని వ్యాపారం అంట ఈ ప్రాంతంలో, టైగా ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందంట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఉత్తర కెనడా నార్త్ అమెరికాలో ఉంటుంది, అందులో ఉత్తర కెనడా. నెక్స్ట్ మనకి టండ్రా శీతోష్ణ స్థితి ప్రాంతం. టండ్రా అంటేనే మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతాన్ని, టండ్రా అంటేనే మనకి మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతాన్ని మనం
టండ్రా అంటాం. అయితే ఇక్కడ చెట్లు పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఉత్తర రష్యా. టండ్రా అంటే మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతం. ఎగ్జాంపుల్ ఉత్తర రష్యా. దీంతో మనకి దీనిలో ఫస్ట్ టాపిక్ అయిన క్లైమేట్ రీజియన్, శీతోష్ణ స్థితి అంశాలు అనే టాపిక్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనం ఇందులో అడవులు రకాలు అయితే చూద్దాం. అడవులు రకాలు, సేమ్ అడవులు రకాలు కూడా కొంచెం చాలా జాగ్రత్తగానండి. ఇది కొంచెం పెద్ద చాప్టరే, కొంచెం కన్ఫ్యూజింగ్ చాప్టరే, కొంచెం కష్టంగానే ఉంటుంది. కాకపోతే రెండు సార్లు 3 సార్లు చదివితే దీని అంత ఈజీ ఏ చాప్టర్ ఉండదు. అడవులు రకాలు చూడండి. మనం ఒక ప్రదేశంలో